తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారిగా కరూరుకు వెళ్లారు ముఖ్యమంత్రి విజయ్. గత సెప్టెంబర్ 27న టీవీకే ర్యాలీలో జరిగిన తొక్కిసలాట్లో 41 మంది ప్రాణాలు కోల్పోయిన ఆ ప్రాంతానికి సీఎంగా ఎన్నికైన 9 నెలల తర్వాత అడుగుపెట్టారు. తన రాజకీయ జీవితంలోనే అతిపెద్ద గాయంగా అభివర్ణించిన ఈ ఘటనపై బహిరంగంగా కన్నీళ్లు పెట్టుకున్నారు. డీఎంకేపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బాధిత కుటుంబాలకు నష్టపరిహారం, అర్హులైన వారికి ఉద్యోగాలు, మృతుల పేరిట స్మారక చిహ్నం నిర్మిస్తామని విజయ్ ప్రకటించారు. రాబోయే ఉప ఎన్నికను దృష్టిలో ఉంచుకొని కూడా విజయ్ ఈ పర్యటనను ఉపయోగించుకున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కరూర్లోని అట్లాస్ గ్రౌండ్లో నిర్వహించిన బహిరంగ సభలో నల్లని దుస్తుల్లో కనిపించిన విజయ్ 2025 సెప్టెంబర్ 27న వేలుసామిపురం వద్ద జరిగిన తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన 41 మంది కుటుంబాలకు కారుణ్య నియామక ఉత్తర్వులు అందజేశారు. మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ ఇందుకు అనుమతి ఇవ్వగా ఈ నియామకాలు తాత్కాలికమైనవేనని, అయితే సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న కేసు తుది తీర్పుపై ఆధారపడి ఉంటాయని మదురై బెంచ్ స్పష్టం చేసింది. దీంతో విజయ్ తాననుకున్నట్టుగా తన వల్ల బాధితులైన కుటుంబాలకు న్యాయం చేయడానికి లైన్ క్లియర్ అయ్యింది. ఇక ఈ సమావేశంలో సీఎం విజయ్ ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. మనిషి జీవితంలో ఎంత ఎత్తుకెదిగినా మనసులో కొన్ని గాయాలు, కొన్ని బాధలు మర్చిపోలేనివిగా ఉంటాయని, వాటన్నిటికంటే ఎక్కువగా తనను బాధించిన గాయం కరూర్ ఘటనే అని విజయ్ కంటతడి పెట్టుకోవడం సభికులను ఆకర్షించింది. ఎంతో మంది అక్కల పిల్లలను కోల్పోయాను అని విజయ్ బాధగా చెప్పారు. తన చిత్రం టీవీలో వస్తే పిల్లలంతా నవ్వుతూ విజయ్ అంకులని పిలిచేవారని, దేవుళ్లాంటి ఆ అమాయక పిల్లలను కోల్పోయారని, ఇంత బాధలో ఉన్న తనను అర్థం చేసుకోకుండా పారిపోయి దాక్కున్నవా అంటూ ఎగతాళి చేశారని విపక్షాలను నిందించారు. తొక్కిసలాట రోజు జరిగిన పరిణామాలను గుర్తు చేసుకున్న విజయ్ నామక్కల్ సభ ముగించుకొని కరూర్ వైపు వస్తుండగా పెరంబలూర్ పోలీసులు ట్రాఫిక్ని, ఫ్యాన్స్ను నియంత్రించడం సాధ్యం కాదని ముందే హెచ్చరించారని, కానీ కరూర్ పోలీసులు అలాంటి హెచ్చరిక చేయలేదని ఆరోపించారు. సభను రద్దు చేసే అధికారం పోలీసులకున్నా ఆ దిశగా చర్యలు తీసుకోకుండా తననే హైవే మీదకు తీసుకొచ్చారంటూ ఆనాటి ప్రభుత్వాధినేత స్టాలిన్ కుటిల నీతిని ఇండైరెక్ట్గా హైలైట్ చేశారు విజయ్. ప్రభుత్వం చేయాల్సిన పని చేయకుండా మనసులో దురుద్దేశం పెట్టుకుని కేవలం రాజకీయ కక్ష సాధించే చర్యగా తన మీటింగ్ను వాడుకోవడం ఏంటని ప్రశ్నించారు. దీనికి బాధ్యులెవరు? ఎవరి ఆదేశాలతో ఇదంతా జరిగింది? ప్రజలారా, నేను మిమ్మల్ని అడుగుతున్నారు, ఇంత భారీ గుంపుకు తగిన పోలీస్ రక్షణ ఎందుకు కల్పించలేకపోయారు అంటూ సూటిగా ప్రశ్నించారు విజయ్. డీఎంకేను సంస్కరించలేమని, మారడానికి వారు సిద్ధంగా కూడా లేరని, రాబోయే ఉప ఎన్నికల్లో డీఎంకేకు తగిన బుద్ధి చెప్పాలని ప్రజలను కోరుతున్నారని విజయ్ పిలుపునిచ్చారు. తొక్కిసలాట ఘటనను భవిష్యత్ తరాలు గుర్తుంచుకునేలా, రాజకీయ కుట్రను మళ్లీ ఎవ్వరూ ఆలోచించకుండా ఉండేలా కరూర్లో టీవీకే పార్టీ తరపున స్మారక చిహ్నం నిర్మిస్తామని విజయ్ ప్రకటించడం విశేషం. ఈ ప్రకటన తమిళ రాజకీయాల్లో కీలకాంశం అవుతుందని పరిశీలకులు భావిస్తున్నారు. అనంతరం రోడ్ షో నిర్వహించారు. రహదారికి ఇరువైపులా బారులు తీరిన జనం మధ్య నుంచి సాగిన ఆ ర్యాలీలో చేతులు జోడించి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు విజయ్. రాజకీయ విమర్శలతో పాటు అభివృద్ధి అంశాలను కూడా ప్రస్తావించిన విజయ్ తన ప్రభుత్వ హయాంలో అవినీతికి తావులేదని, చెన్నైలో వంతెన నిర్మాణ ప్రాజెక్టుల్లో అక్రమాలు గుర్తించి రద్దు చేశామన్నారు. ఎల్ఎన్టీతో 18,000 కోట్ల ఒప్పందంతో పాటు తాయ్మామన్ తంగ మోదిరం పథకంతో సహా పలు సంక్షేమ కార్యక్రమాలను ఈ సందర్భంగా ప్రకటించారు. తాను మాట్లాడకపోతే ప్రశ్నిస్తారని, మాట్లాడితే రాజకీయాలు ఇంకా అర్థం కాలేదని చెప్తారని విపక్షాలను ఎద్దేవా చేశారు. తొక్కిసలాట జరిగిన నాటి నుంచి ఇప్పటి వరకు మీడియా ముందుకు రాకుండా మౌనంగా ఉన్న విజయ్ సీఎం బాధ్యతలు చేపట్టాక తొలిసారి కరూర్ గడ్డపై నిలబడి తన వ్యక్తిగత దుఃఖాన్ని, రాజకీయ ప్రతిదాడిని ఏకకాలంలో ప్రదర్శించారు. బాధిత కుటుంబాలకు న్యాయం, స్మారక చిహ్నం పేరుతో
సానుభూతి రాజకీయం, డీఎంకేపై నిప్పులు చెరిగే విమర్శలు ఇవన్నీ రాబోయే ఉప ఎన్నికల నేపథ్యంలో ఆయన వ్యూహాత్మక సందేశంగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇది ఘటనపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సీబీఐ దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో న్యాయపరమైన ప్రశ్నలకు ఇంకా సమాధానం రావాల్సి ఉంది.